ప్రజల నుదిటి వ్రాతలను తీర్చిదిద్దిన ప్రపంచ ఉద్యమకారుడు విప్లవ సేనాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఉద్యమ నేత గత 10 సంవత్సరాలుగా పరశురాం పట్టువదని విక్రమార్కునిలా పోరాడుతున్నాడు. ఆ పోరాటంలో భాగంగా ఈరోజు ఢిల్లీ నగరంలో ధూమ్ధామ్ కార్యక్రమాన్ని వందలాది కళాకారులను తెచ్చి చేయడం అసామాన్య విషయం, చిన్న విషయం కాదది. ఈ ప్రోగ్రాం చాలా విజయవంతంగా చేశాడు. అందుకు పట్టువదని పరశురామును నేను అభినందిస్తున్నా. ఇదే సందర్భంలో ఆయన ఏ ఇష్యూ మీద అయితే పోరాటం చేస్తున్నాడో దాన్ని మేము పార్లమెంటు లోపల ఇప్పటికే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఉపరాష్ట్రపతి, లోకసభ స్పీకరు, అనేక మంది కేంద్ర మంత్రులకు కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పుడు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దాని లోపల ఈ విషయం లోపల పాజిటివ్గా స్పందించింది, తప్పనిసరి రెస్పాండ్ అయింది. ఈసారి మళ్ళొకసారి పార్లమెంట్లో రేజ్ చేసి అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీల 100 కోట్ల మంది ప్రజల యొక్క బ్రతుకులను, ఇప్పుడున్న 100 కోట్ల మంది, అప్పటి నుంచి ఇప్పటికీ వందలాది మంది, భవిష్యత్తులో కూడా వందలాది మందిని ఈ భారతదేశ కర్మ సిద్ధాంతం మీద ఛాలెంజ్ చేసి కష్టే పలి అని తిప్పి రాసిన గొప్ప మహానుభావుడు అంబేద్కర్. ఆయన యొక్క పోరాటం వల్ల కర్మ సిద్ధాంతం ప్లేస్లో రిజర్వేషన్ల సిద్ధాంతం వచ్చింది. ఒకప్పుడు అధికారం, పదవులు, డబ్బు అన్నీ కూడా నుదుటి వ్రాత అనుకున్నారు. అంబేద్కర్ ఎప్పుడైతే రిజర్వేషన్ల సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడో ఒక దళితుడు, చెప్పులు కుట్టే దళితుడు సుప్రీంకోర్టు జడ్జి అయ్యాడు. చెప్పులు కుట్టే దళితుడు రాష్ట్రపతి, ఉన్నతమైన రాష్ట్రపతి అయ్యాడు. ఈ విధంగా ఒక మామూలు టీ అమ్మినటువంటి పేదల మనిషి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యింది అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు వాళ్ళని అని చెప్పి స్వయాన ప్రధానమంత్రి అనేక సందర్భాల్లో చెప్పాడు. అనేక మంది తలరాతలు, అనేక మంది జీవితాలను పెనుమార్పులు సృష్టించినటువంటి అంబేద్కర్ యొక్క ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రిస్తే ఆ గౌరవము బీజేపీ పార్టీకి దక్కుతుంది. తప్పనిసరి పెద్దలకు నచ్చజెప్పి ఈ ఇష్యూ యొక్క గ్రావిటీని తెలియజేసి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించేందుకు నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తా, పార్లమెంట్లో రేజ్ చేస్తా. అంతేకాదు ప్రాక్టికల్గా కూడా అది అమలయ్యేటట్టు చేయడానికి పెద్ద ఎత్తున కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అది న్యాయమైన డిమాండు. ఆ మహానుభావుని ఇంకా గౌరవించాము, ఇంకా గౌరవించాలి. ఆయన కృషికి తగ్గ గౌరవము కరెన్సీ నోట్లపై ముద్రించాలని చెప్పి ప్రజలు